అంత గొప్ప జ్యోతిర్లింగం. అంత గొప్ప జ్యోతిర్లింగమై విశ్వనాథుడై లోకమునంతటినీ పరిపాలించేవాడు. మహాప్రళయంలో కూడా సమస్త భూమండలము ప్రళయజలములలో మునిగిపోయిన ఒక్క కాశీపట్టణాన్ని మాత్రం పరమేశ్వరుడు తనకు ప్రీతి కాబట్టి త్రిశూలం మీద ఎత్తి ఉంచుతాడు అని శాస్త్రవాక్కు. అంత ప్రీతి పరమేశ్వరుడికి. ఆయనకి అంత ప్రీతిపాత్రమైనవి లోకంలో 4 ఉన్నాయని చెప్తారు. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంకరునకు భీమనాయకునకు రాణి వాసంబులను రాగ రసము పీర్మి అంటారు. పరమశివుడికి భార్యతో సమానమైనంత ప్రేమ చూపించేవి 4. గౌరీ యొక్కతే, గౌరీదేవి అంటే ఆయనకి అంత ప్రేమ. ఆకాశ గంగ యొక్కతే, ఆ జటాజూటంలో ఆయన పట్టి కట్టినటువంటి ఆ ఆకాశ గంగ అంటే ఆయనకి అంత ప్రీతి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కటి దక్షిణ కాశీ యొక్కతే, కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి. అట్లాగే దక్షిణ కాశీ దక్షారామ క్షేత్రం అంటే ఆయనకు అంత ప్రీతి. ఈ 4 కూడా శంకరునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పీర్మి. ప్రేమలో గౌరీదేవి పట్ల ఎంత ప్రేమతో ఉంటాడో అంత ప్రేమతో ఉంటాట. అటువంటి కాశీపట్టణానికి ఈ సోమవారం నాడు వెళ్ళి నిజంగా అక్కడ కళ్యాణం జరుగుతున్నా మనందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఇంత హాయిగా దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం అంత తేలికగా లభ్యం అవుతుందో లేదో నా ఊహకు అందదు. కానీ మనమున్న చోటికే ఇవాళ కాశీ విశ్వనాథుడి విశాలాక్షితో కలిసి వచ్చి కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరించి మనని అనుగ్రహిస్తున్నాడు అంటే అది మనందరం చేసుకున్న భాగ్య విశేషం. విశేషించి భక్తి టీవీ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరం కూడా ఉన్న చోటునే ఉండి క్రమశిక్షణతో ఆ కార్యక్రమాన్ని చూసి తరించడానికి అవకాశం కల్పించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత గొప్ప దీపోత్సవాన్ని, ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఇంత శ్రమ కోర్చి ఇంతమందికి అభ్యున్నతి తెలియకల్పిస్తున్నటువంటి భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనల్ని, ఆశీర్వచనాల్ని తెలియచేస్తూ